అంటే నెక్స్ట్ ఎన్నికలు ఎవరు వెళ్ళినా ఎన్టీఆర్ కాలు మొక్కాలంటే పొద్దున్నే 4-5కి వెళ్ళి అంతేనా సార్? నాకు కూడా అనుభవం ఉంది. మీరు కూడా మొక్కే వాళ్ళు? లేదు చెప్తున్నా, ఆయన ఎంత చేసేది, ఎవరిపైనా ముందర కాళ్ళకు దండం పెట్టి తర్వాత చూడాలి. ఓకే, ఖచ్చితంగా. మొన్న వెంకయ్య చెప్తాను కదా, వెంకయ్యనాయుడు తెల్లవారు ఆయన పోతే ఆడవాళ్ళతో ఆయన కాళ్ళు మొక్కారంట. ఎవరు సార్? ఆడవాళ్ళందరూ ఆయన కాళ్ళు మొక్కుతుంటే ఇదేంటి సార్ అని అడిగాడంట వెంకయ్యనాయుడు గారు. ఓకే, అదే ఏం చేస్తారు, వాళ్ళ ఇష్టం బతన్నారంట. వాళ్ళ ఇష్టం. ఏమిటి కాళ్ళు మొక్కారో వాళ్ళే జెండా బీకేశారు వాళ్ళు ఆడవాళ్ళని. ఓకే, అంటే నేనేంటంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినాక తిరుమల కొండకు వచ్చాడు. ఓకే, అప్పుడు తిరుపతిలో ఏమైందంటే తిరుపతి మొత్తం ఇదంతా దేవస్థానం భూములు ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టేశారు. ఓకే, దాదాపు హాఫ్ ఆఫ్ ది తిరుపతి విలేజ్ ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టేశారు. ఎవరు చేసిరు? టీటీడీ వాళ్ళు. టీటీడీ వాళ్ళు. ఓకే, ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఏంటి, మేము ప్రూవ్ చేసుకోవాలి మా ల్యాండ్ నిజాయితీని, కేసు వేసేవాడు కాదు. అది కోర్టు చుట్టూ తిరిగి వాళ్ళ వల్ల కాలే పాపం రైతులు అంతా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఒక లాయర్ సలహా ఇచ్చాడు, కృష్ణనాయుడు అని ఆయన సలహా ఇచ్చాడు. మరి నేను ఇది అవ్వదురా, అట్లా న్యాయం తిరిగిపోండి, ఇది చేస్తాడు, ఇది పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి తప్ప కోర్టుల డెసిషన్ తీసుకోవు. ఇంకా కోర్టు కూడా రెగ్యులర్ కోర్టు కదా, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కోర్టు. అది 2 నెలలకు ఒకసారి క్యాంప్ వేసుకుంటారు ఎక్కడ వచ్చాడు, అది బోర్డు అంతా. అందువల్ల అప్పుడు నేను పొలిటికల్గానే అన్ని పార్టీని కలుపుకొని నిజాయితీ అధికారుల ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ కమిటీ పెట్టి దానికి నేను చైర్మన్గా, సిపిఎం అప్పుడు మాల్యాద్రి ఉన్నాడు, తర్వాత అందరూ కలిసి చేసాం. పెద్ద మూమెంట్ చేసినా అట్లా ఆగింది, కానీ అది కొలికి రాలే. అప్పుడు ఎన్టీ రామారావు సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన తిరిగిపోయినాం. అప్పుడు టీడీపీ కూడా సపోర్ట్ చేశారు మాకు. అపాయింట్మెంట్ ఇస్తే నేను 2-3 పోయినాం. ఆయన అటు కూర్చున్నాడు, లక్ష్మీపతి కూర్చుంది, ఇద్దరు. నేను మా పోగా నమస్కారం పెట్టి అప్పుడు ఈవో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నాడు. ఓకే, ఆయన అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించి. నిమ్మల రమేష్ కుమార్ మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓకే టీడీపీ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషనర్గా ఉండే వివాదం మొన్నటి వరకు కూడా ఉన్నాడు కదా సార్. అదే 2019 వరకు ఉన్నాడు ఆ రమేష్ కుమారే. అప్పుడు ఈవో, టీటీడీ ఈవో. ఓకే, ఆయన తెలుగు స్టూడెంటే. ఓకే, నేను పోయిన కుర్చీట్లు లాక్కొని పక్కన కూర్చొని చెప్పడం మొదలుపెట్టా. లక్ష్మీపాతి లేచి వెళ్ళిపోయింది అది కూర్చోకుండా. ఎందుకు అది చెప్తున్నా, నేను గమనించలే. అయిపోయి బయటకు వచ్చినాక ముద్దుకేసినాడు అన్నాడు, మీ పని కాదయ్యా అన్నాడు. కాదయ్యా అన్నాడు, మీ పని కాదన్నాడు. ఏంటన్నా, వచ్చేవాళ్ళందరూ పోయి ఆయన దండం పెట్టారు, ఆయన దండం పెడుతున్నారు. వచ్చేవాళ్ళందరూ ముందు లక్ష్మీకాంత్ దండం పెట్టి ఆయన దండం పెట్టేవాళ్ళు. ఇద్దరు కాలు మొక్కాలా? లక్ష్మీపార్వతి కాలు మొక్కి ఎన్టీఆర్ గారు కాలు మొక్క అంతే, పక్కన కూర్చుంటారు కదా, పెట్టాలా? మీరు మొక్కలే? మాకు అలవాట్లేదు కదా. నేను పోగానే కూర్చో లాక్కుని ఎక్స్ప్లెయిన్ చేసి విన్నాడు, ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు చెప్పాడు, అందరూ పోయి ఆమెకి దండం పెడుతుంటే నువ్వేందా పక్కన కూర్చొని మాట్లాడింది, నీ పని అవుద్దా ఇంకా అని అన్నాడు. అయిందా పని? అయిందా? అవ్వకపోతే పోన్లే అన్నా, నేను ఫైట్ చేసుకుంటాను అని. కాలే, పని కాలే, అప్పుడు కాలేదు. మళ్ళీ ఆమె పెండింగ్ పెట్టించింది నాకు తెలిసినంత. లక్ష్మీపార్వతి ఎందుకంటే దాదాపు 1000 ఎకరాల భూమి వివాదం. ఒక్కొక్క ఎకరానికి 10,000 ఇచ్చినా కూడా కొన్ని కోట్లు అవుతుంది. లక్ష్మీపార్వతి బాగా నడిపించింది ఆ టైంలో. మేము ఏం చేస్తుంటే అట్లా కాదు ఫైట్ చేసాం. ఈలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఓకే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు తెలుసు కదా, ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యి తిరుపతి రాగానే ఫస్ట్ మీటింగ్ తీసుకుని ఇచ్చాడు దీన్ని రద్దు చేయమని. అంటే ఫస్ట్ ల్యాండ్ గ్రాబింగ్ కేసు రద్దు చేస్తామని ప్రకటించేసాడు. అది పెద్ద ఇమేజ్ వచ్చింది మాకు. అట్లా ఎన్టీ రామారావు కొన్ని విషయాలకు వచ్చేకాడికి ఆయన పైన చూశాడు, కింద ఉన్న అసంతృప్తి ఆయన పసిగట్టలేకపోయాడు. మామూలు వాళ్ళు పోయి ఆయన కలసడానికి వీల్లేదు. అంటే వీళ్ళంటే ఆయన అలవాట్లు తెల్లవారుజాము 4 గంటలకు పోవాలి, కలవాలి, ఇంకా డ్యూటీకి వెళ్తాడు. అంటే యాక్సెసిబిలిటీ తక్కువైంది సామాన్య ప్రజలకి. దాని అంతా చంద్రబాబు క్యాష్ చేసుకున్నాడు. ఇంట్లో లక్ష్మీపార్వతి ఆమె ఆయనకి భార్య అయిన తర్వాత ఆమె మొత్తం పెత్తనం మొదలుపెట్టింది. ఓకే, రాజకీయ పెత్తనం. లక్ష్మీపార్వతి బ్యాక్గ్రౌండ్ అంతా బాగా అందరికి తెలిసినోళ్ళే కదా, జీర్ణించలేకపోయారు. టీడీపీలో ఎక్కువ మంది జీర్ణించలేకపోయారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ పార్టీని పోతుంది, నాశనం అయిపోయేటుంది, ప్రమాదం వచ్చేటుంది అని చెప్పని తిరుగుబాటు చేసి ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. చేయడం వల్ల ఏమైందంటే, సరే మా అమ్మని ద్రోహం చేశాడని, పిల్లనిచ్చాడు ద్రోహం చేశాడని అంటారు, కానీ అప్పుడు అది చేయకపోతే పార్టీ నిలబడేది కాదు, టీడీపీ ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు టేకప్ చేయకపోతే పార్టీ పతనం అయ్యేది. ఆయన వల్ల కాదు, నడిపించలేడు. ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మొట్టమొదటి అల్లుడు, పెద్ద ల్యాండ్ లార్డు,
అంత కూడా టీడీపీలో మొదటి నుంచి ఉన్నాడు. అతను చేయలేని పని ఇతను చేశాడు కదా, మేము అడ్వాంటేజ్ ఆయన తీసుకోవాలి. రైట్. కానీ ఇతను హార్డ్ వర్కరు, చాలా చాలా క్రూడ్గా ఆపరేట్ చేస్తాడు. చాణక్యం బాగుంది. ఆపరేషన్ విషయంలో వీడు మనోడు చెడోడు అటు చూసుకోడు. ఆపరేషన్ సక్సెస్ కావాలా అండ్ గోల్ రీచ్ కావాలా, దానికోసం ఎంతమంది అడ్డం వచ్చినా కూడా అది పక్కన పడేసిపోతుంటాడు. అట్లేనాడు దగ్గుబాట్లాగా ఉంటాడు. అంటే అవన్నీ టాక్టిక్స్ లేని సైలెంట్గా ఉంటారు. ఎస్ ఎస్ అందువల్ల కష్టపడుకున్నాడు, తంటాలు పడుకొని నిలబెట్టాడు. కానీ ఎందుకు వెన్నుపోటు పొడిచిండు చంద్రబాబు? వెన్నుపోటు నీకేమీ లేనప్పుడు పిల్లలు ఇచ్చాడు కదా, నీకు పదవి వచ్చింది, నీ మామూలు ఎన్నుమోటు పొడుస్తావు అని అంటారు. అది ఎవరైనా సెంటిమెంట్గా అనేవాళ్ళే జనరల్గా. ఎవడైనా పోతే పార్టీని టేకప్ చేసి నాశనమయ్యే పార్టీని బతికించి ఇవాళకి పార్టీ పటిష్టంగా రన్ చేస్తున్నట్ట చంద్రబాబు నాయుడు కృషి అంటారు. నేచురల్లీ చంద్రబాబు నాయుడు కానీ రోజు పట్టించుకోకపోతే ఎన్టీ రామారావు కొంచెం ఏంటంటే లక్ష్మీపాతి తెక్కల పనులు సాయం చేసేవి. లక్ష్మీపాతి వచ్చాక ఏమైందంటే కరప్షన్ ఛార్జెస్ స్టార్ట్ అయినాయి. తన ఎన్టీ రామారావు ఆయన మాయలో పడ్డాడు. ఆమె ఏం చెప్తే చేయడం మొదలుపెట్టాడు. అది కొన్నాడంటే మొత్తం డిస్టర్బ్ అయి ఉండేది, దాన్ని నిలబెట్టుకున్నాడు. అందువల్ల సెంటిమెంటల్ రీత్యా మామూలు మోసం చేయడం ఉండొచ్చేమో కానీ ప్రాక్టికల్గా పార్టీ నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అందుకే మేము సిపిఎస్ ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసాం కదా. ఓకే. ఇంటర్మతో మేము క్లోజ్గా ఉన్నా కూడా మా వాళ్ళు పెద్ద నాయకులు కోటా సత్యనారాయణ, దాసరి నాగభూషణ వాళ్ళంతా కూడా ఆయన చదవాలని సపోర్ట్ చేశారు. బికాస్ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, పార్టీ ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ నడిపించాలా అది ఇతనికి తెలుసు. యంత్రాంగాన్ని నడిపిస్తాలో చంద్రబాబు తెలుసు. ఓకే. ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఆ పరిస్థితులు ఎట్లుండే సార్ అప్పుడు? ఆయన క్యాంపెయిన్ అండి, ఎక్కడ పోయిన జనం తండాలు వేసేవాళ్ళు. ఎవరు క్యాంపెయిన్కి? చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు క్యాంపెయిన్ ఎప్పుడు కూడా జనం. ఆయన చనిపోయినప్పుడు పరిస్థితి, చనిపోయినప్పుడా? సరే, అప్పటికి ఈయన ముఖ్యమంత్రి అయిపోయాడు. ముఖ్యమంత్రి అయ్యిండు. జనంలో కూడా సపోర్ట్ ఈయనకి వచ్చేసింది. జనం మేము తిరగబడలేదా ఎన్టీఆర్ చనిపోయిన? అదే చెప్తున్నా, మామూలు మేము అనుకున్నా అటని, కానీ అట్లా లేకపోగా పార్టీ మెజారిటీకి వచ్చేసింది. ఓకే. పార్టీ మెజారిటీ వచ్చిన తర్వాత కంట్రోల్ అయిపోయింది. వాళ్ళు ట్రై చేశారు రిబల్ చేయించడానికి, కుదరలే. అప్పుడప్పుడు పరిటాల రవి ఆయన పక్క ఉండే, ఇంద్రారెడ్డి ఆయన పక్కనే ఉన్నాడు, నెహ్రూ నెహ్రూ కూడా ఆ పక్కే ఉన్నారు. ఉన్న జనంలో తిరుగుబాటు వచ్చేసింది, వాళ్ళు ఆయన చేయలేకపోయారు. ఈ లోపల ఎవరు అదృష్టం అని తెలియదు కానీ నెల ఆయన చనిపోయాడు. బతుకుని ఉంటే ఏమన్నా స్లోగా పికప్ చేసుకుని తెలియదు. అప్పటికి ఆయన పని అయిపోయింది, వయసు అయిపోయింది బాగా. అంటే 70 years కదా సార్ అప్పటికి. ఆయన హెల్త్ హైలీ డయాబెటిక్, హెల్త్ ప్రాబ్లం, తర్వాత పెళ్ళాం ప్రాబ్లం, ముసలి మొగుడికి వగిసి పెళ్ళాం అట్లా ఉంటుంది. అట్లా కొంచెం అప్పుడు ట్రోలింగ్స్ బాగా అయ్యేవి అనుకుంటా. అంటే ఆయన ఏజ్కి లక్ష్మీపార్వతి ఏజ్కి, ఎవరు ఎన్టీఆర్ గారి ఏజ్కి లక్ష్మీపార్వతి గారి ఏజ్కి వాళ్ళిద్దరు భార్య భర్తలు అంటే ట్రోలింగ్స్ జోక్స్ బాగా అయ్యేవి అనుకుంటా. చాలా తేడా. వాళ్ళ కూతురు వయసే ఉంటుంది కదా. సరే, అదే అయిపోయింది అనుకోండి. దీంట్లో చాకచక్యంతో దాన్ని ఏమి బాగా డబ్బులు వేసుకుందా సార్ లక్ష్మీపార్వతి? డబ్బులన్నీ ఎన్టీఆర్ గారు ఇప్పుడు అంత ఫ్లోటింగ్ కదా డబ్బులు ఇప్పుడు. అంటే ఆయన చనిపోయిన తర్వాత కొన్ని బాక్సెస్ అన్ని కూడా అంటే ఆయన సొంతంగా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. అదే అంటే లక్ష్మీపార్వతి కొన్ని డబ్బులు ఆయన చనిపోయిన సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు ఆయనకి ఎనార్మస్ ప్రాపర్టీస్, గోల్డ్, గిఫ్ట్లు చాలా వస్తుంటాయి కదా. డబ్బులు 4 సంపాదించారు కదా, అంత ఉన్నాయి. దాన్ని కొంత ఈమె తరలించిందని, బినామీలకు పెట్టిందని ఆయన ఉన్నప్పుడే. ఆయన ఉన్నప్పుడు కొంత, ఆయన పోయినాక ఇంకా ఎక్కువ. ఆ బినామీలందరూ ఈయన మోసం చేశారు. బినామీలందరూ లక్ష్మీపార్వతిని మోసం చేశారు. ఓకే. అట్లా ఆమెకు కూడా బాగా గిఫ్ట్లు వచ్చినాయట కదా, ఏదైనా పదవులకి, చీరలేమి, నగలేమి, చాలా గిఫ్ట్లు అడిగిపోయినా. ఎందుకంటే ఇప్పుడు ఆమెని ప్రసన్నం చేస్తుంటే కానీ ఆయన నుంచి పని కావు కదా. ఓకే. అట్లా మొత్తానికి ఒక మంచి టైం నడిచింది వాళ్ళప్పుడు లక్ష్మీపార్వతిది. లక్ష్మీపార్వతి నడిచింది. లక్ష్మీపార్వతి ద్వారా తర్వాత పతనం కూడా అయింది. రైట్ సార్. ముఖ్యంగా అప్పట్లో కమ్యూనిస్టులు బాగుంటుండే. అసలు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు 2 పార్టీలు ఉండేవి. కమ్యూనిస్టులు అంటే ఒక రెబల్ లాగా, ఒక హీరో నైజాం ఉంటుండే. కమ్యూనిస్ట్ అంటే చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుండే. అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ రాను రాను అంతరించిపోతుందా అంటే ఏమంటారు? దానికి 2 రకాల కారణం ఉంది. ఒకటి, కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పవర్ఫుల్ మూమెంట్స్. ఓకే. 1964-67 మధ్య కమ్యూనిస్ట్ పార్టీ అనేది చీలిపోయింది. దాదాపు ఢీ కొట్టే స్టేజ్ నుంచి చీలిపోవడం ద్వారా మేమే ఒకళ్ళు ఓడించుకోవడం మొదలుపెట్టాం. నీకు ఎగ్జాంపుల్ ఒకటి గుర్తుపెట్టుకో. 64లో చీలిపోయినా మేము,
67లో అన్ని రాష్ట్రాల ఎన్నికలు వచ్చాయి. అప్పుడు మేము అన్ని చోట్ల మేము పోటీ చేసుకొని అంటే ఎందుకు చీలిపోవాల్సిన అది పరిస్థితి వచ్చింది? అంతర్జాతీయ స్థాయి, జాతీయ స్థాయిలో చాలా ఉన్నాయి. అది దాని డిబేట్ వేరు పెట్టుకుందాం. ఇంటర్నేషనల్గా, నేషనల్గా వచ్చిన విభేదాల వల్ల, సైద్ధాంతిక విభేదాల వల్ల, ఆ కార్యాచరణ లోపాలు వచ్చిన వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక పక్క సుందరయ్య, ఇంకో పక్క చంద్రయ్య, జగమాయములు ఉన్నారు కదా, అందువల్ల అయిపోయింది. ఎప్పుడైతే మేము కొట్లాడుకుంటున్నామో సామాన్య జనానికి ఏంటి, వీళ్ళు ఓటేస్తే మాత్రం ఎలా వీళ్ళు కొట్లాడుకుంటారు కదా అనేది అభిప్రాయం ఒకటి వచ్చేసింది. 67లో 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, కానీ కమ్యూనిస్టులు రాలేదు. ఎందుకంటే మేము కొట్లాడుకుంటాం కదా. ఓకే, అప్పుడు ఒకటే ఉండి ఉంటే జనతాదళ్ వచ్చింది అప్పుడు తీవ్రమైన విభేదాలు ఒకరికొకరు పోటీ చేసి ఓడించుకుంటున్నాం. ఓకే, అప్పుడు జనం వేరే వాళ్ళకి వేశారు. అప్పుడు ప్రాంతీయ పార్టీ వచ్చేసినాయి. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గారు. కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే ఈ కమ్యూనిస్టులు కుదరదు అని ప్రాంతీయ పార్టీలు వచ్చాయి శ్వాస పెట్టి. అట్లా మేము ఫస్ట్ ఛాయిస్ పోగొట్టుకున్నాం. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు అంజయ్య లాస్ట్ ముఖ్యమంత్రి, రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అప్పుడు కలిసే పనిచేస్తున్నాం. వెంకయ్య, బీజేపీ, సిపిఐ, సిపిఎం, జనతాదళ్, గౌతు లచ్చన్న అంతా కలిసి ఉన్నాం. కలిసి కాంగ్రెస్ డి అంటే డి అనే పదవి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇంక ఓడిపోద్దనే స్టేజ్ వచ్చింది. ఎందుకంటే విజయవాడ మేయర్ సిపిఐ గెలిచింది, ఓకే, కర్నూలు మేయర్ కాంగ్రెస్ గెలిచింది, విశాఖపట్నం మేయర్ బీజేపీ గెలిచింది. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ పడిపోతూ ఉంది. ఆ స్టేజ్లో కరెక్ట్గా ఎన్టీ రామారావు వచ్చి రాజకీయాలు దిగాడు. ఓకే, ఎప్పుడైతే ఎన్టీ రామారావు ఎప్పుడు వచ్చాడో ఇంక ఇంత చీలిక పిల్లలు ఎందుకు, ఒక ఎన్టీ రామారావు అనుకుని సరిపోద్ది కదా అని చెప్పి జనం అంతా కాంగ్రెస్ వ్యతిరేకులు ఉండేవాళ్ళు ఆయన దాన్ని అటు వెళ్ళిపోయారు. ఓకే, దాంతో మా బలం పడిపోయింది. మొత్తం పడిపోయింది. మొత్తం అంటే పడింది, తగ్గింది. ఆయన పిచ్చింగ్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు యాంటీ కాంగ్రెస్ ఉండేవాడు ఎక్కువ, వామపక్ష వాళ్ళలో ఉన్న ఎక్కువ మంది కూడా వెళ్ళారు ఆ పక్కే. ఓకే, ఆ పార్టీలో ఉన్నవాడు ఎక్కువ మంది వెళ్ళిపోయినారు. అయిపోయింది. ఎందుకు వేరేంటి మనం చేయలేము, అతనైతే ఓడిస్తారు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ మీద ద్వేషం, యాంటీ కాంగ్రెస్ ఫ్రెండే కదా టీడీపీకి. అవును, అంతే. అట్లా మేము కూడా కలుపుకొని పోయింది. ఇంకా బలహీనపడ్డాం. ఫస్ట్లో మేము ఆయన కలవలే. 83లో ఫస్ట్ ఎలక్షన్ మేము కలవలే సిపిఎస్, కానీ మాకు బ్యాడ్ రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత నాదేళ్ల భాస్కర్ ఎపిసోడ్తో ఆయన మధ్య దించేశారు కదా ఎన్టీ రామారావుని. టీడీపీలో రెబల్ అయ్యాయి నాదేళ్ల భాస్కర్ రావు, ఈయన్ని దించేసి కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. అప్పుడు మేమంతా ఎన్టీ రామారావు సపోర్ట్ చేసాం. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తారు, ఎలక్టెడ్ గవర్నమెంట్ పడగొడతారు నాదెండ్ల భాస్కర్ అని ప్రత్యేకంగా కలిసి పనిచేసాం. కలిసి పని మళ్ళీ ఫ్రెండ్షిప్ వచ్చింది. అప్పుడు కలిసి పోతులు వచ్చాయి. అప్పుడు పోతులు వచ్చినప్పుడు మళ్ళీ ఒకవేళ టీడీపీ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టకపోతే మాత్రం ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ, డెఫినెట్గా కమ్యూనిస్టుల ఆధిపత్యంతో ఒక పార్టీ ఏర్పడేది. ఒకే కమ్యూనిస్ట్ పార్టీ చేయదు. అప్పుడు గౌతు లచ్చన్ లాంటి వాళ్ళు ఉన్నారు, సభ్యులతో ఉన్నారు, కలిసి చేసేవాళ్ళు. చాలా మంది కమ్యూనిస్ట్ లీడర్లు చాలా మంది ఉన్నారు సార్. అంటే పరిటాల రవి గారి ఫాదర్ కానీ, ఇటు మనకి పరిటాల రవి కూడా నక్సలైట్ నుంచి వచ్చాడు కదా. వాళ్ళందరూ లెఫ్ట్ భావజాలమే. ఆ తర్వాత విజయవాడలో కూడా ఆయన సిపిఐ లీడర్ చనిపోవడం, హత్యకు గురైండు. చల్సానిది ఈ వంగవీటి రాధావేలు చంపినారు. అవును, చలసాని వెంకటేశ్వరరావు సార్. ఆయన కొడుకే చలసాని అజయ్. ఓకే, చలసాని వెంకటరత్నం. చలసాని వెంకటరత్నం సార్. ఈ విజయవాడ స్ట్రాంగ్ మూమెంట్. ఓకే, ఏం జరిగింది సార్? చలసాని వెంకటరత్నం నిజంగా అంటే వంగవీటి రాధాని వాడుకొని తర్వాత అణచుదాం అనుకుంటా కాదు. విజయవాడ ఏంటంటే కొంచెం ఫ్లాష్ చేసిన రాజకీయాలు ఉంటాయి. ఓకే, ఈయన వెంకటరత్నం గారు కూడా బాగా పవర్ఫుల్ ఏనా సార్? పవర్ఫుల్. ట్రేడ్ యూనియన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ట్రేడ్ యూనియన్లో ఆధిపత్యం కోసం గోవింద రాధా ట్రై చేశాడు. ఈయన లీడరు, ఈయన కాదని పోలేరు. ఈయన ఉంటే లీడర్ కాలేడు. దాంతో అతను చేసే రౌడీ పని ఈయన ఆపాడు. దాంతో కచ్చగట్టి ఒంటరి చేసి చంపేశారు. ఓకే, అది ధైర్యస్తున్న మనిషి చంపేశారు. అంటే ఒక విధంగా ఈ రౌడీజం పెరగడానికి విజయవాడలో ఎక్కువ కారణం ఇవి. ఇలా టీడీపీ వచ్చి ఏది కారణం సార్? ఇదే లోకల్ ఆధిపత్యం. ఓకే, ఈ రౌడీజం పుట్టింది విజయవాడలో అంటారు, నిజమేనా? ఈ చంపడాలు అవన్నీ కూడా? అవును, ఫస్ట్ విజయవాడ పుట్టింది అక్కడే, రాయలసీమ కాదు. రాయలసీమ అది ఫ్యాక్షన్, అది వేరు. అది రాజకీయాలు ఉండేది కావన్నీ. ఓకే, ప్రైవేట్ సంస్థలు అంతా ఒక ఏరియాలో ఒక ఉండేవాడు. రౌడీ రాజకీయం పుట్టింది విజయవాడ నుంచి.
ఈ చలసాని వెంకటరత్నం హత్యనే. అంతకుముందు స్టార్ట్ అయింది, దాంతో వెలుగులోకి వచ్చింది. కానీ అంత పెద్ద పవర్ఫుల్ లీడర్ చలసాని వెంకటరత్నం ఒంటరిగా ఒక్కడే వచ్చిండ సార్, హైదరాబాద్ నుంచి బస్సులో ఒక్కడే వచ్చిండు. ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్, రాజోలికి ఎవరు వస్తారని. నా జోలికి అంతేందుకు ఆ రోజు దిగిన రోజు కూడా బస్ స్టాండ్లో దిగినాడు. బస్ స్టాండ్లో ఉన్నాడు, వాళ్ళు ఉంటారు కదా ట్యాక్సీ ఓనర్స్ అంతా, మీరు ఇక్కడే కూర్చోండి సార్, డౌట్ ఉంది అంటే పోయి చూసి వస్తా అని ఒక అతను పోయాడు. ఆయన వచ్చి ఏమున్నారని వీడు వెళ్ళిపోయాడు రిక్షాలో. ఆయన తిరిగి వచ్చి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయనకి డౌట్ వచ్చింది, కాపలా కాస్తానని చెప్పడానికి వచ్చాడు. అంటే ఎట్లా డౌట్ వచ్చింది సార్? అంతకుముందుకి మన జరిగిందా? వంగవీటి రాదా ఏమన్నా ప్లాన్ కాపలా కాస్తున్నారు, కాపలా కాస్తున్నారు, ఒకళ్ళు ప్రొటెక్షన్ కోసం కాపలా కాసుకుంటున్నారు. అప్పుడు ఈయన కూడా డౌట్ ఉంది, నన్ను అటాక్ చేస్తాడని. అతనికి డౌట్ ఉంది, నన్ను చంపుతాడని. ఎవరికి? వంగవీటి రాదా కూడా. ఓకే. అతను ఏంటంటే ముందు ఎఫెన్స్కి పోదాం అనుకున్నాడు. ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నా జోలికి కూడా వస్తాడు అని చెప్పేసి అని రిక్షాలో ఒంటరికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు కాపలాగా చేశారు. అసలు వంగవీటి రాదా మీరు చూసినారా సార్? కలిసినారా? చూడ్డం పోయి అక్కడ నేను పార్టీ ప్రోగ్రామ్ లో వినడం తప్ప. ఓకే. అప్పటికి నేను చిత్తూరు జిల్లాలో ఉన్నా. అంటే వంగవీటి రాదా అప్పుడు నేను గుంటూరులో ఉన్నా. అసలు ఏంది వంగవీటి రాదా ఏముండే సార్ అప్పుడు అసలు? ఏం ట్రేడ్ యూనియన్స్లో ఆయన కూడా ఒక లీడర్ ఉండేవాడు. ఒక లీడర్. దాని నుంచి అంతా కూడా ఒక క్రిమినల్ బ్రెయిన్ అప్లై చేసుకోవడం, మనుషులను పెట్టుకొని చేసుకోవడం, గ్యాంగ్ మెయింటైన్ చేసి ఈయన అడ్డం వస్తా అని చెప్పేసి ఈయన ప్లాన్ చేసి ఈయన పోయేటప్పుడు నేను లీడర్ కాలేదనుకున్నాడు, చంపేసి. అంటే ఆధిపత్యం, అదే రాజకీయాలే పాడా ఆధిపత్యం. ఓకే. సో ఆధిపత్యం హత్య జరిగింది. తర్వాత వంగవీటి రంగ ఏ విధంగా ఎదిగింది సార్ విజయవాడలో? ఆయన చనిపోయాక వంగవీటి రంగ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మూమెంట్ నడిపించాడు. ఆయన కూడా రౌడీజం అంటే కంటిన్యూ చేశాడు. కానీ పాపులర్ లీడర్ అయింది కదా సార్ వంగవీటి రంగ. అదే అతను గూండా కాదు అతను ఉన్నప్పుడు రాజకీయాలలో కన్నా రౌడీజం పెరిగాడు. అతను పోయిన తర్వాత ఇతను ఆ రిజర్వ్లోకి వచ్చి పొలిటికల్ చేసి నిజంగా జననేతగా ఎదిగిండి అంటారు వంగవీటి రంగ. ఆయన సభలకు చాలా జనాలు వస్తుండే, కాపునాడు మీటింగ్లకి. మెయిన్ బేస్ క్యాస్ట్. ఓకే. అప్పుడు వాళ్ళు క్యాస్ట్ లీడర్ కావాలా, అదొకటి. తర్వాత గ్యాంగ్ మెయింటైన్ చేయడం, ఫైట్ చేయడం. ఈ లోపల నెహ్రూకి ఆయనకి మధ్య వివాదాలు వచ్చి నెహ్రూ విడిపోయాడు. నెహ్రూకి ఒక గ్యాంగ్ ఉంది. నెహ్రూ గ్యాంగ్ టీడీపీలోకి యాక్టివ్ అయ్యారు. ఎన్టీఆర్ రాగానే వీళ్ళంతా పార్టీ జాయిన్ అయ్యారు. అట్లా నెహ్రూ గ్రూప్ ఒకటి, వంగవీటి రంగ గ్రూప్ ఒకటి, అట్లా అయింది. మాకు వచ్చేటికి మేము పార్టీ రక్షించే పొజిషన్లో మేము ఉన్నాం తప్పితే అందరిని చంపి ఆధిపత్యం చేయాలనే కోరిక లేదు. అయితే వంగవీటి రంగ నన్ను చంపినాక మళ్ళీ మా వాళ్ళు రిటైర్మెంట్ చేశారు. ఓకే. వాళ్ళు చంపారు కదా. ఓకే. గోవిందాదాగాని చంపిన మా పార్టీ ఉండే కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.